అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పసుపులేటి సత్యవేణి గారు రచించిన ఆశల చిగుర్లు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఉదయభాను నిన్నువెచ్చని కిరణాల స్పర్శ, పక్షుల కిలకిల రావాల సవ్వడులు లాంటి ప్రభాత పరిచయాలకు దూరమైన ఒక ఆధునిక బెడ్రూంలో తనని అల్లుకున్న పడుకున్న భర్త వికాస్ నుండి జరిగి మంచం దిగింది మహిమ. కిటికీ వైపు నడిచింది. తొలి సంధ్య సోయగాలకు తనకు మధ్య అడ్డుతెరలుగా ఉన్న కిటికీ తెరల్ని పక్కకు జరిపింది. చిన్న గార్డెన్, అందంగా పొందిగ్గా విరిసివిరియని విరుల అందాలు, వాటి అంచులపైన మెరుస్తున్న తుషార బిందువుల వయ్యారాలు చూస్తే ఆమెకు హృదయంపై హిమబిందువులు చిలకరించినంతగా ఆనందం, ప్రశాంతత కలుగుతాయి. భవిష్యత్తు మీద కొత్త కొత్త ఆశల్లా చివురిస్తున్న చివుర్లు, మొక్కతొడుగుతున్న పూమొగ్గలు ఆమెను పులకింపచేశాయి. ఆమెలో నూతనోత్సాహాన్ని నింపాయి. త్వరగానే స్నానం కానిచ్చి హాల్లో కూర్చుంది. సమర్థ సద్గురు సాయినాథ్కి జై హారతిస్తూ గంట కొట్టి పూజ ముగించారు మావయ్య గారు. శేఖర్, వనజలకు 3 కొడుకులు: విశాల్, వికాస్, వివేక్. విశాల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. వికాస్ ఓ మంచి ప్రైవేట్ కంపెనీలో డెప్యూటీ జనరల్ మేనేజర్గా ఉన్నాడు. వివేక్ బీటెక్ ఫైనల్ ఇయర్. మంచి కట్నం వచ్చే సంబంధాలు కాదని కానికి గతిలేని సంబంధం చేసుకున్నాడు. ఇది కూడా తగుదనమ్మా అంటూ పూచిక పుల్లకడ తీసుకురాకుండా వచ్చేసింది. పోనీ చేతుల పనుందా అంటే అదీ లేదు. దండకం చదివేస్తున్నారు అత్తయ్య గారు, అది తన తోడి కోడల్ని ఉద్దేశించి. విశాల్కు పెళ్ళై 2 ఏళ్లయింది. భార్య పేరు ధరిత్రి. విశాల్, ధరిత్రి అన్నయ్య అశోక్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. ధరిత్రిది మధ్యతరగతి కుటుంబం. విశాల్ తల్లిదండ్రులను కొంచెం బలవంతంగానే ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. కట్నకానుకలు తెచ్చి నా నెత్తిన గుమ్మరించమన్నానా? తెచ్చుకుంటే వాళ్లకే ఉంటాయి. వనజ అప్పుడప్పుడు సనుగుతూ సాధిస్తూనే ఉంటుంది. ధరిత్రి పుట్టింటి పేదరికాన్ని ఎద్దేవా చేస్తూనే ఉంటుంది. ధరిత్రి ప్రవర్తన మహిమకు చాలా నచ్చింది. ధరిత్రిని చూడగానే ఆత్మీయ భావన కలుగుతుంది. అన్నింటినీ మించిన ఆభరణం ఆమె చిరునవ్వు. సరోవరంలో కలువలా ప్రశాంతమైన వదనం, వెన్నెల పూలు జాలువారుతున్నట్లుగా ఉండే చూపులు, మనోహరమైన చిరునవ్వు. అందుకే బావగారు గేలానికి చిక్కిన చేపపిల్లలా అల్లాడారు. మహిమ పెదవులు అల్లరిగా విచ్చుకున్నాయి. లేచావా అమ్మా? అయినా ఇంకాసేపు పడుకోలేకపోయావా? ఆప్యాయంగా పలకరించింది వనజ. అత్తయ్యగారికి కొంచెం అహంకారం తప్ప మిగిలిన అన్ని విషయాల్లోనూ బానే ఉంటారు, తనలో తను అనుకుంది మహిమ. కిచెన్లోంచి కాఫీ కప్పుతో వస్తున్న ధరిత్రి మహిమను చూసి చిరునవ్వు నవ్వింది. అందరికీ కాఫీలిచ్చి బ్రేక్ఫాస్ట్ డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేసింది ధరిత్రి. వంట పనిలో నిమగ్నమవబోతుంటే, అక్కా, ఇవాళ ఐటమ్స్ ఏమిటి? నేనొక స్పెషల్ కర్రీ చేస్తానివాళ కిచెన్లోకి వస్తూ అంది. మహిమ తండ్రి శ్రీధర్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బాగా సంపాదించాడు. మహిమ దూరపు బంధువు ఒక ఆయన మధ్యవర్తిత్వం నడిపి ఈ సంబంధం కుదిర్చారు. వివేక్ చాలా మంచివాడని, పద్ధతైన కుటుంబమని ఆయన చెప్పడంతో శ్రీధర్ మరి ఆలోచించకుండా మహిమకు వికాస్తో పెళ్లి జరిపించేశాడు. ఆయన కట్నం వద్దన్నారు కదా డాడీ, మరి ఎందుకిస్తున్నారు? వద్దు అని మహిమ అన్నా వినకుండా శ్రీధర్ ₹1 కోటి విలువ ఉన్న ఫ్లాట్ ఒకటి మహిమ పేరున రాశాడు. పెళ్లి చాలా ఘనంగా చేశాడు. మహిమ వచ్చిన 2 నెలల్లోనే ఇంట్లో అందరి మనస్తత్వాలు చాలా వరకు అర్థం చేసుకుంది. ధరిత్రి పుట్టింటి నుండి ఆస్తి ఏమీ తెచ్చుకోలేదన్న ఒక్క కారణంతో అత్తగారి ఆదరణకు నోచుకోలేకపోయింది. మహిమ మనసు బాధగా మూలిగింది. అత్తగారికి నచ్చచెప్పాలని అనుకుంది కాని ఆవిడ ధోరణి ఆవిడదే తప్ప తన అభిప్రాయం మార్చుకునే ఉద్దేశం లేదని గ్రహించింది. శేఖర్ రిటైర్ అయిపోయాక స్నేహితులతో కాలక్షేపం, టీవీ, ఇంటర్నెట్టు, భార్యతో పెరిగిన సాన్నిహిత్యం ఇవే అతని దినచర్య. వికాస్ సంగతి సరేసరి. బెడ్రూంలోకి వస్తే ఒకటే అల్లరి తప్ప చెప్పన మాట అస్సలు వినడు. కంబైన్డ్ ఫ్యామిలీ కావటం వల్ల వాళ్ళిద్దరికీ ప్రైవసీ దొరికేది బెడ్రూంలోనే. ఏమండి, మరి అత్తయ్య గారు ధరిత్రి అక్కతో? మహి, ప్లీజ్, ఇలాంటి విషయాలు డిస్కస్ చేసే టైమా ఇది? ఇక మాట్లాడనివ్వడు. టెన్షన్ మర్చిపోయేలా చేసే టానిక్ నువ్వు, నీ నవ్వు అంటూ కితకితలు పెట్టేస్తాడు. చాలాసార్లు ట్రై చేసింది మహిమ. నువ్వు హాట్ డిస్కషన్స్ పెట్టావనుకో, ఈ గది వేడెక్కిపోతుంది, మన ఆనందం ఆవిరైపోతుంది. ఏసీ పెంచేస్తాడు బాగా చలేసేలా.
ఆమెను వివసురాల్ని చేసేలా స్పృశించడం అతని ప్రత్యేకత. అసలు నేను చెప్పేది వింటారా? ఓ రోజు గట్టిగా అడిగింది. వెంటనే 2 చేతులు కట్టుకొని కాస్త వినయంగా విధేయంగా, వింటాను మేడం. మీరు మీ గురించి ఏం చెప్పినా వింటాను. ఏం కావాలి మీకు? మీరేం చేయమంటే అది చేస్తాను. అతనలా నటిస్తుంటే మహిమకు నవ్వు ఆగలేదు. విజయానికి మొదటి మెట్టు ప్రయత్నం, సంకల్పం, పట్టుదల ఉంటే విజయం చేరువలోనే ఉంటుందని మహిమ నమ్మకం. అత్తయ్య, ఈ డాక్యుమెంట్స్ మీ దగ్గరుంచండి. ఒకరోజు కొన్ని పేపర్స్ వనజ చేతిలో పెట్టింది మహిమ. ఏంటమ్మా ఇవి? నేను నా ప్రాపర్టీస్ని ధరిత్రి అక్క పేరు మీద ట్రాన్స్ఫర్ చేసేశానత్తయ్య. ఇక ఆ ఫ్లాటు అక్కది అంది మహిమ. అక్కకు ఈ విషయం తెలిస్తే ఒప్పుకోదు. ధరిత్రి అక్క ఎంతో మంచిదత్తయ్య. కట్నం తేలేదని మీరు అక్కని ఇంకెప్పుడు ఏమీ అనొద్దు. మహిమ తోడికోడల మీద చూపిస్తున్న ప్రేమకు వనజ హృదయం ద్రవించింది. పశ్చాత్తాపంతో కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఈ 2 ఏళ్ల నుండి తను ధరిత్రిని ఎన్ని మాటలంది. ఇప్పుడు ధరిత్రి కోటీశ్వరరాలు. కాని తను అన్న మాటలు వెనక్కి తీసుకోగలదా? వనజ తప్పు చేసిందాన్లా తల వంచుకుంది. మహిమ ప్రేమగా అత్తగారిని కౌగిలించుకుంది. డాక్యుమెంట్లు ఇచ్చేసింది అత్తగారు మహిమకు. ఇక వీటి అవసరం లేదు. చిరునవ్వుతో చెబుతున్న అత్తగారిని తృప్తిగా చూసుకుంది మహిమ. రోజులు ప్రశాంతంగా గడిచిపోతున్నాయి. అన్నీ బాగానే ఉన్నా ఎక్కడో ఏదో అసంతృప్తి. మహిమ కుటుంబ సభ్యులందర్నీ నిశితంగా గమనించింది. ఎస్, ఐ గాట్ ఇట్. వివేక్ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ చూపించటం లేదు. వివేక్, ఒక మాట అడగనా? అదేంటోదని అలా అడుగుతున్నావు? ఇంట్లో ఉన్నంతసేపు నువ్వు వాట్సాప్లోనో నెట్లోనో ఉంటున్నావు. సిలబస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తావు? ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి కదా. వెంటనే మాట్లాడలేకపోయాడు వివేక్. క్లాస్ సర్క్యులర్స్, కాలేజ్ మ్యాటర్స్ అన్నీ వాట్సాప్లోనే వస్తాయి వదినా. నేను సిలబస్ నెట్లో రిఫర్ చేస్తున్నాను. సరే, జాగ్రత్త మరి, బాగా చదువుకో అంది మహిమ. సరేనన్నట్లుగా తలూపాడు వివేక్. ఎగ్జామ్ డేట్స్ దగ్గర పడుతున్నాయి. వివేక్ టైం వేస్ట్ చేస్తున్నాడని మహిమ టెన్షన్. ఆ మాటే వికాస్తో అంటే, ఊరుకో డియర్, వాడే చదువుకుంటాడు. మనమందరం ఈ ఏజ్ దాటొచ్చిన వాళ్లమే కదా. మహిమ చిన్నాన్న కూతురు రోజా బీటెక్ 2nd ఇయర్, వేరే కాలేజీ. మహిమ రోజాకు ఫోన్ చేసి వివరంగా మాట్లాడింది. ఆ రోజు ఆదివారం. అందరూ ఇంట్లోనే ఉన్నారు. సందడిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. రోజాను లంచ్కి పిలిపించింది మహిమ. 11:30 అవుతుండగా స్కూటీ మీద వచ్చింది రోజా. పింక్ కలర్ చుడీదార్లో చూడముచ్చటగా ఉంది. రోజాను చూసి కళ్ళు తిప్పుకోలేకపోయాడు వివేక్. మహిమ పెళ్లిలో రోజాను చూశాడుగాని ఆ హడావిడ్లో ఆ అమ్మాయితో వాళ్ళెవ్వరికీ పెద్దగా పరిచయం ఏర్పడలేదు. రోజా వచ్చిన కాసేపట్లోనే అందరితో కలిసిపోయింది. పెళ్లి సందడిలో గమనించలేదు గాని ఆ అమ్మాయి చాలా బావుంది కదండీ, శేఖర్తో అంది వనజ. అందరూ హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. వివేక్ అయితే రెప్పలు పడట్లేదు. మధ్య మధ్యలో రోజా వైపు దొంగచూపులు చూడసాగాడు. రోజా చాలా ఇంటెలిజెంట్, చాలా బాగా చదువుతుంది, క్లాస్ టాపర్. వివేక్ కోసం గొంతులో కాస్త గర్వం మేళవించి స్వరం హెచ్చించి చెప్పింది మహిమ. అందరూ రోజా వైపు మెచ్చుకోలుగా చూశారు. రోజా దర్పంగా ధీమాగా విసిరిన చూపు వివేక్కి ఎక్కడో గుచ్చుకున్నట్లుగా అనిపించింది. అందర్లోనూ తను తక్కువ అయిపోతున్నట్లుగా ఫీలయ్యాడు. ఇక అక్కడ కూర్చోలేకపోయాడు. అవును, తను ఇప్పటివరకు స్టడీస్లో టాప్. ఈ మధ్యే వాట్సాప్లో నెట్లో ఉండి టైం వేస్ట్ చేయటం వల్ల మిడ్ ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వచ్చాయి. వదిన పుణ్యమా అంటూ కరెక్ట్ టైంలో నేనేం చేయాలో తెలుసుకున్నాను. స్టడీస్ మీద కాన్సంట్రేట్ చేయాలి. ఏం పెట్టుకున్నాడు? ఎంటెక్ చేసి లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి. గమ్యం నిర్దేశించుకున్నాడు. వివేక్, భోజనానికి రా. ధరిత్రి వచ్చి పిలిచింది. పట్టుదలతో కూడిన ధైర్యం మొహంలో ప్రతిఫలిస్తున్న వివేక్ని చూడగానే మహిమకు అర్థమైంది, తను అనుకున్నది సాధించింది అని. ఆమె విద్యార్థిని కాదు, ఏదైనా పరీక్షలో విజయం సాధించడానికి. ఏ ఉద్యోగమూ చెయ్యట్లేదు, ప్రమోషన్ కోసం శ్రమించి విజయం సాధించటానికి. ఆమె ఒక సాధారణ గృహిణి. ఏ పోటీలు పరీక్షలు లేవు, అహర్నిశలు శ్రమించి విజయం సాధించడానికి. కాని ఆమె ఆశయం ఆమెకు ఉన్నతం, ఆమె గమ్యం ఆమెకు గొప్పది. అపజయాలను మెట్లుగా మలుచుకొని ఓర్మిని ఆసరాగా చేసుకుని చిన్న చిన్న ఆనందాల ఇటుకలు పేర్చుకుంటూ అనుబంధాల గోడలు కట్టుకుంటూ నిండు కుటుంబపు ఇంటి కప్పుపై సుఖశాంతుల కేతనాన్ని ఎగరేసిన ఆమె విజయం సాధించింది.
ఈ విజయం చిన్నదే కావచ్చు, కాని కుటుంబ శాంతి సౌఖ్యాలకు, ఉన్నతికి అదే పునాది. ప్రతి కోడలు ఇలానే ఆలోచిస్తే ఎంత బావుంటుంది కదూ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.